రిటైర్డ్ అధికారుల లెక్కలు తీస్తోంది ప్రభుత్వం. రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ప్రభుత్వానికి అదనపు భారంగా మారిందనే చర్చ జరుగుతోంది. ఇక డిప్యుటేషన్ పై పనిచేసే ఉద్యోగులపైన సర్కార్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిప్యుటేషన్ల లెక్క తీసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత 10 ఏళ్లుగా చాలా మంది ఉద్యోగులు డిప్యుటేషన్ పై ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప డిప్యుటేషన్లు రద్దు చేసే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. శాఖల వారీగా లెక్కలు తీసేందుకు సర్కార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఉద్యోగుల తరహాలోనే డిప్యుటేషన్ లెక్కలు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ అధికారుల లెక్కలు తీస్తోంది ప్రభుత్వం. రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ప్రభుత్వానికి అదనపు భారంగా మారిందనే చర్చ జరుగుతోంది. ఇక డిప్యుటేషన్ పై పనిచేసే ఉద్యోగులపైన సర్కార్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిప్యుటేషన్ల లెక్కను తీసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత 10 ఏళ్లుగా చాలా మంది ఉద్యోగులు డిప్యుటేషన్ పై ఉద్యోగాలను చేస్తున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప డిప్యుటేషన్లు రద్దు చేసే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. శాఖల వారీగా లెక్కల్ని తీసేందుకు సర్కార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఉద్యోగుల తరహాలోనే డిప్యుటేషన్ లెక్కలు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, రిటైర్డ్ అలాగే డిప్యుటేషన్ ఉద్యోగుల లెక్కలకు సంబంధించిన అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం చేసింది, ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏం చేసింది, ఈ నిర్మాణాల పేరుతో ఏం చేసింది అనే దానిపైన పూర్తి స్థాయిలో శాఖల వారీగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు తీస్తుంది. అందులో భాగంగానే 2 రోజుల క్రితమే ఈ ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారో, రిటైర్డ్ సంబంధించినటువంటి ఉద్యోగులు చాలా మంది కూడా బీఆర్ఎస్ హాయంలో చాలా మంది వాళ్ళ పదవి విరమణ చేసినా మళ్ళీ అదే పొజిషన్లో కొనసాగిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా మంది అధికారులు కూడా చేశారు. దానికి సంబంధించిన లెక్కలు మనకు నిన్ననే దానికి సంబంధించి కొన్ని లెక్కలు కూడా వచ్చాయి. దాదాపు ఏదైతే 1100 మంది వరకు ఈ రిటైర్డ్ అయినటువంటి అధికారులు వివిధ శాఖలో పనిచేస్తున్నట్లు నిన్న వచ్చినటువంటి లెక్కల ప్రకారం మనకు తెలుస్తుంది. ఇక అదే తరహాలో ఏదైతే ఈ డిప్యుటేషన్కి సంబంధించి డిప్యుటేషన్ మీద ఒక శాఖ నుంచి ఇంకో శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారనే దానిపైన ప్రభుత్వం ఆరాధిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే దానికి సంబంధించి ఏ శాఖలో ఎంతమంది డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు, ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చారు, ఏ జిల్లాలో పనిచేసే వాళ్ళు ప్రజెంట్ ఎక్కడ పనిచేస్తున్నారు దానిపైన లెక్కలు తీసే పనిలో పడ్డారు. దానికి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా ఉన్నత స్థాయి అధికారులు చర్చించి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మనకు ఇక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం అత్యధికంగా ఈ డిప్యుటేషన్ల మీద ఎక్కువగా హైదరాబాద్లోనే పనిచేస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. ఇక దాంతోపాటు మనకు ఏదైతే ఈ మంత్రుల్లో ఉంటారో మంత్రుల ఛాంబర్లు, తర్వాత ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఛాంబర్లలో ఎక్కువగా ఈ ఏదైతే డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళే ఎక్కువగా దాదాపు 70% మంది వాళ్ళే పనిచేస్తున్నారని చెప్పేసి అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. వాళ్ళందరికి సంబంధించి కూడా లెక్కలు తీస్తూ ఉన్నారు. లెక్కలు తీసిన తర్వాత మళ్ళీ వీళ్ళను అదే ప్లేస్కు పంపిస్తారా లేక డిప్యుటేషన్ పూర్తి స్థాయిలో రద్దు చేస్తారా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి లెక్కలు వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏంటి అనే దానిపైన ఆ సీఎంతో చర్చించిన తర్వాత దీని మీద ఒక స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మనకు ఇవి అత్యధికంగా ఈ శాఖల పరంగా చూస్తే మనకు ప్రతి శాఖలో నుంచి ఈ డిప్యుటేషన్ మీద వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి చాలా మంది కూడా తమకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళకు తెలిసి ఉంటే చాలు తెలిసిన వాళ్ళకు నచ్చిన శాఖలకు డిప్యుటేషన్ మీద వెళ్ళిన సందర్భాలు మనకు గత ప్రభుత్వంలో కనబడ్డాయి. ఆ 10 ఏళ్ల కాలంలో కూడా చాలా డిప్యుటేషన్లు వెళ్ళాయి. దానివల్ల నిజంగా ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకు ఎలాంటి ఎమ్మెల్యేల అండదండలు, తర్వాత మంత్రుల అండదండలు లేని వాళ్ళంతా కూడా వాళ్ళు అక్కడ చాలా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ కూడా మనం చూసాం. సో ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చాయి కాబట్టి వీటన్నింటినీ కూడా ఏం చేయాలి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇదే తరహాలో కొనసాగిస్తే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి కాకుండా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సహాయంలో ఈ మార్పులు ఉండాలి, ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ డిప్యుటేషన్కు సంబంధించిన దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరో వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ఒక రిపోర్టు తయారు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన
రిపోర్టు తయారు చేశారు అదే తరహాలో డిప్యుటేషన్కి సంబంధించిన రిపోర్ట్ కూడా తయారు చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత సీఎం తో చర్చించిన తర్వాత మరి ఫైనల్ గా ఏం చేయాలి? రిటైర్డ్ ఉద్యోగుల సంఖ్య ఇంత ఉంది, డిప్యుటేషన్ల మీద ఆ శాఖలకు సంబంధం లేకుండా ఇతర శాఖలో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక మంత్రులకు సంబంధించిన ఛాంబర్లలో కూడా ఎక్కువగా వీళ్ళే ఉంటున్నారు కాబట్టి మంత్రులు మారుతున్నారు, ప్రభుత్వం మారుతుంది, కానీ అక్కడ ఉన్నటువంటి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు మారట్లేదు. సో ఇలాంటి వాటిపైన కూడా మరి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద సీఎం చర్చించిన తర్వాత దీని మీద ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. యశోద యాదగిరి.